హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మంగళవారం తెల్లవారితో నుండి మధ్యాహ్నం వరకు తీశాను. తెల్లవారితో బయటంతా నీళ్ళేసి క్లీన్ చేస్తున్నాను. ఈ వైపర్తో నీట్గా ఆ నీళ్ళంతా వెళ్ళిపోతుంది. కడపట్ట బయటంతా నీట్గా నీళ్ళేసి క్లీన్ చేసేసాను. నేనైతే రోజు ఇలానే క్లీన్ చేసుకుంటాను. బయట క్లీన్ చేసిన తర్వాత చిన్న ముగ్గు ఒకటి వేసుకుంటున్నాను. ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటే అందంగా ఉంటుంది, లేదంటే ఏదో బోసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంటి ముందర చిన్న ముగ్గు ఒకటి వేసుకుంటున్నాను. ఇంట్లో అంతా చెత్తలు ఊడ్చేసి ఇల్లు తుడిచేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకుంటున్నాను. ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టిఫిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాలు పెడుతున్నాను. పూజ రూమ్ తుడిచేదానికని నీళ్లు తీసుకువెళ్తున్నాను. ఇక పండగ తెచ్చిన పూలు ఉన్నాయి. రోజు చామంతి పూజకనేసి ఎత్తుకుంటున్నాను. ఇక పూల కవర్లన్నీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పూజ రూమ్ దగ్గరికి వెళ్తున్నాను. పూజ రూము బట్టతో తుడుచుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టేశాను. రోజు చామంతి పూలు పెట్టుకుంటున్నాను. ఇక అలాగే తెల్ల చామంతి కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడ్డానికి అందంగా కనపడుస్తుంది. పూలు పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించి కడ్డీల కర్పూరం ముట్టిస్తున్నాను. ఇక నేను దండం పెట్టుకునేసి వంట రూమ్ దగ్గరికి వచ్చాను. ఇక ఇప్పుడు పిల్లలకి కార్న్ఫ్లేక్స్ వేసిస్తున్నాను. ఇక నాకేమో మ్యూస్లీ. తెల్లవారితో టిఫిన్ ఏం తీసుకోము, ఇవే సరిపోతుంది మధ్యాహ్నం వరకు. ఇక ఒకేసారిగా మధ్యాహ్నము భోంచేస్తాం. ఇక ఈరోజు మునక్కాయ తీగూర చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెడుతున్నాను. తెల్లవారితో టిఫిన్కి బదులు మ్యూస్లీ తీసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ ఆకలేం ఉండదు. డైట్ ఏం కాదు, అందులో కూడా ఓట్స్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ బాదామి ద్రాక్ష అవి కూడా ఉంటాయి కాబట్టి. ఇక మునక్కాయని క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. మునక్కాయ ఉడికేటప్పుడే ఉప్పు వేసుకున్నామంటే కాయకి బాగా ఉప్పు పడుతుంది. రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నది. మునక్కాయ తీగూర అని చెప్పాను కదా, అందుకే ఫస్ట్ అయితే శనగ్గింజలు ఎంచుకుంటున్నాను. శనగ్గింజలు ఎగిన తర్వాత కొద్దిగా తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక అన్నం ఉడికిన తర్వాత అన్నం ఉంచుకునేసి కొద్దిసేపు సిమ్లో పెట్టాను. మునక్కాయకి తిరగబాత పెట్టుకునేందుకు ఒక పాత్ర పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు చిమ్నీ ఆన్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు ఆయిల్ వేసుకొని సాసోలు వేసుకుంటున్నాను. ఇంట్లో ఉండే మగవాళ్ళన్నా రెస్ట్ తీసుకుంటారు, మనకు మాత్రం రెస్ట్ అయితే ఉండదు. ఇక సాసోలు చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ ఒకటి కట్ చేసి వేసుకొని కొద్దిగా తెల్లగడ్డ కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నాను. ఎర్రగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక టమోటా కట్ చేసి వేసాను. అలాగే పసుపు, కారము, ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను. ఉప్పు ఫస్టే మునక్కాయకి వేసింటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకునేసి మునక్కాయ ఉడికిండేది అందులోకి పోసాను. మునక్కాయ ఉడుగ్గా ఉంది కాబట్టి పాత్రలోనూ టమోటాది అప్పుడే ఏగింది కాబట్టి ఉడికి ఎక్కువ ఉండడం వలన ఆ సెగ అనేది చేయికి తగలడం వలన సైడ్ పెట్టాను కొద్దిసేపు.
శనగగింజలు వేయించుకున్నాం కదా, అది మిక్సీ పడుతున్నాను. ఇక మా చిన్న పాప ఏమో ముందు రోజు నైటే స్మైలీలు కాల్చమని అడిగింది, ఇప్పుడు కాలుస్తున్నాను. ఇక ఇప్పుడు మునక్కాయ కొద్దిసేపు ఉడికిన తర్వాత శనగగింజల పొడి వేసుకుంటున్నాను. శనగగింజల పొడి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికినాక చిక్కగా వస్తుంది. ఈ స్మైలీలు సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా ఇస్తే బాగుంటుంది. అందులోకి సాస్ కొద్దిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు స్మైలీలన్నీ కాలుస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు తినడానికి, అలా అని చెప్పి స్మైలీ చేశాను. ఇప్పుడు మునక్కాయ తీగూర అయితే రెడీ అయిపోయింది. శనగగింజల పొడి వేసిన తర్వాత చిక్కగా వచ్చింది. అలాగే అప్పలాలు కూడా కొన్ని కాల్చాను. మధ్యాహ్నము తినడానికి ఇవన్నీ చేశాను. మునక్కాయ తీగూర అయితే చాలా బాగునింది. అప్పలాలు స్మైలీలతో తినేసాం. ఇక ఈ వీడియో అయితే ఇక ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.